ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. 5 గంటల పాటు విచారించిన సిట్ ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. 5 గంటల పాటు విచారించిన సిట్ ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రణీత్ రావు విచారణ ముగిసినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావును ఉదయం 11 గంటల నుండి సుదీర్ఘంగా విచారించిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే ప్రణీత్ రావును అయితే మాత్రం విచారణ ముగించింది. అయితే మరోసారి విచారణకి ఆదేశించింది. ఎప్పుడు విచారణ పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా స్పష్టం చేసింది. దాదాపు 5 గంటల పాటు ప్రణీత్ రావుని విచారణ జరిపి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 5 గంటల పాటు విచారణలో నవంబర్ 15వ తారీఖు 2023లో జరిగినటువంటి 650 మంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రేపు మరోసారి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. రేపు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని కలిపి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోవైపు ఈ కేసులో వాంగ్మూలాలు నమోదు చేసేందుకు ఇప్పటికే సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని రోజు వారి విచారణ కోసం పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సాక్షులుగా పెట్టబోతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 22వ తారీఖున ఈటెల రాజేందర్ కూడా విచారణకు రావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి అతను కూడా వచ్చి విచారణలో తను ఏ సందర్భంలో ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అతను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.